అమరావతి చిత్రకళా వీధి రాజమహేంద్రవరంలో కళా సంబరం. కళాభిమానులందరికీ ఆహ్వానం. కళను ప్రేమించే ప్రతి ఒక్కరికి ఇదొక ప్రత్యేక వేడుక. హై ఫ్రెండ్స్, ఇది ఈ రోజు రాజమండ్రిలో ఏర్పాటు చేసిన చిత్రకళా వేదిక. ఇందులో ఎటువంటి చిత్రాలు కనిపిస్తాయో చూద్దాం. నా పేరు చింతా వెంకటేశ్వర్లు. నేను అనంతపూర్ నుంచి రావడం జరిగింది ఈ రాజమండ్రి చిత్ర కళావీధికి. ఇది ఇక్కడ పెట్టడం ఆంధ్రప్రదేశ్లో చాలా సంతోషకరము. నేను ఇండియాలో చాలా దీనికి పోయాం, కానీ మన ఆంధ్రప్రదేశ్లో ఫస్ట్ పెట్టడం ఇది చాలా శుభదాయకము, సంతోషకరము. ఇక్కడ నేను పెట్టిన వాటిల్లో, నేను ఎగ్జిక్యూట్ చేసిన వాటిల్లో యోగా ధ్యానం పైన ఎక్కువగా కాన్సన్ట్రేషన్ చేసి పెయింటింగ్స్ వేయటం జరిగింది. ఈ పెయింటింగ్స్లో నా పెయింటింగ్స్ ఇక్కడ మీరు చూసి ఉండొచ్చు. ఈ స్థూలం నుంచి మూలంలోకి, ఫ్రమ్ గ్రాస్ టు సబ్స్టిల్ చిత్రము. ఇది దీంట్లో మేలు ఫిమేలు అనేటివి రెండు ఉంటాయి. ఇవి రెండు కూడా కలిసినప్పుడు స్థూలం అంటే ప్రకృతి నుంచి ఉత్పత్తి అవుతుంది అనేటువంటి ఉద్దేశంతో వేయటం జరిగింది. తర్వాత ఇది అంతరంగ యానం. మనిషి యొక్క ధ్యానం చేస్తే ఆ ధ్యానము ఒక్కొక్కటి అంతరంగ యానంలోకి వెళ్ళిపోతూ ఉంటుంది అన్నమాట. లాస్ట్కి చివరకు సహస్రారం అంతరంగంలో కలిసిపోతుంది అన్నమాట. అంతరంగ యానం అంటే అదే అన్నమాట. ఇది పంచతన్మాత్రల సహిత ధ్యాన నిష్ట. ఇక్కడ ముగ్గురు ఉంటారు. పంచతన్మాత్రలు అంటే ఐదు కలర్స్ తోటి వేయటం జరిగింది. ధ్యానం ఒక పవర్ అనేటువంటి ఉద్దేశం తీసుకొని ప్రతి చిత్రాన్ని వేయటం. ఇక్కడ రెండు ఫిమేల్స్ ఉంటాయి, ఒక మేల్ ఉంటుంది. మేల్ ఉంటారు. ఈ మేల్స్ తోటి ఈ బొమ్మ వేయటం జరిగింది. తర్వాత ఇక్కడ మనం మనసులో ఏ రూపం అనుకుంటామో ఆ రూపాన్ని తలుచుకుంటే ప్రాణమయ రూపము అనేటువంటి విటల్ ఎనర్జీ ఇన్ ఫ్రమ్ అని వేసి మన మనసులో ఏది పెట్టుకుని ధ్యానం చేస్తే ఆ రూపం మనకు కనిపిస్తుంది. అక్కడ బుద్ధుని యొక్క రూపం ఆయనకు కనపడింది. ధ్యానం చేస్తే బుద్ధ రూపం. తర్వాత ఇది బుద్ధుని యొక్క 5 మందితో బుద్ధుడు ఇది చేస్తున్నట్లు వేయటం జరిగింది. తర్వాత ఇది అంతర్జ్యోతి ప్రజ్వలన. మనసు ధ్యానం చేసినప్పుడు మనలో ఉన్నటువంటి అంతర్జ్యోతి వెలుగుతుంది. వెలుగుతే ఆ వెలుగు నుంచి ప్రకాశమే మనకు ప్రకాశం అవుతుంది అని చెప్పేసి వేయడం జరిగింది. ఇక్కడ ఆత్మలింగాయ నమః. ఆత్మలింగాయ అంటే మనము ధ్యానం చేసేటప్పుడు ఆత్మ అనేటువంటి లింగ స్వరూపమైనటువంటి ఈశ్వరుని యొక్క రూపము ఆయనకు కలగటం జరుగుతుంది అన్నమాట. ఇక్కడ ఆత్మానంలో పరమాత్మ తత్వం అంటే మనిషి ధ్యానంలో కూర్చున్నప్పుడు లోపల మనం ఎప్పుడైతే ఇది పిండం ఉత్పత్తి అవుతుందో అప్పుడు మనం ధ్యానం చేసుకుంటూ పోతే ఆ ధ్యానం నుంచి పిల్లవాడికి కూడా ఆ పవర్ అనేది వస్తుంది అనేటువంటి ఉద్దేశంతో ఇది వచ్చేసి తనలో తను అంటే ఇద్దరు ఉంటారు. అంటే మేలు ఫిమేల్ ఇద్దరు కలిసిపోతే తనలో తాను అన్నప్పుడు ప్రకాశవంతంగా ఇది జరుగుతుంది అనే ధ్యానం. థ్యాంక్ యూ సార్, బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు మాకు. సంతోషం అండి. మీ యొక్క మీడియాకు మీ నమస్కారాలు. చూశారు కదా, ఇప్పటిదాకా ఎన్ని అద్భుతమైన చిత్రాలను చూశారు. సో ఇది ఈరోజు అమరావతి చిత్రకళా వేదిక.